హలో అండి, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. అందరికీ నమస్కారం. మేము అయోధ్య వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా కొత్త రామ జన్మభూమి ఇంకా నిర్మించలేదన్నమాట. రామ మందిరం ఇంకా అప్పటికి కట్టలేదు, అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో మేము తద్దిమ అవన్నీ చూసాము. ఇది వచ్చేసి రామ్కి పైడి, ఆ చుట్టుపక్కలంతా చాలా గొప్ప నాగేశ్వరనాథ్జీ మందిర్ ఉందండి. రాముడి కుమారుడైన కుషుడి చేత నిర్మించబడిన ఆలయ ప్రాశస్త్యం ఏంటో మాకు ఆ గుడి పూజారి గారే చెప్పారనమాట. మీకు కూడా వినిపిస్తాను ఆ రామ नागेश्वरनाथ जी मंदिर महत्व। श्री राम जी के कनिष्ठ पुत्र थे कुश जी महाराज, उन्होंने की थी जी। एक बार क्या हुआ था कि कुश जी महाराज स्नान करने सरयू जी पधारे हुए थे, ठीक है ना। तो स्नान करते समय उनके हाथ का कड़ा कंगन जो है वो सरयू जी में गिर गया। वो कंगन जो है उनको बड़ा अति प्रिय था, क्योंकि उसको माता सीता जी ने उनको प्रदान किया था। जब उन्होंने ध्यान किया कि मेरा कंकड़ खो गया है, वो कहाँ गया, तो उनको ज्ञात हुआ कि वो कंकड़ जो है नाग कन्या लेके चली गई। हाँ, तो उनको इतना क्रोध हुआ कि नाग कन्या ने मेरे कंकड़ की चोरी की है, आज मैं पूरे नागलोक को ही भस्म कर दूंगा ताकि भविष्य में कोई इस तरीके की चोरी ना कर सके, ठीक है ना। तो फिर जब नागलोगों को ज्ञात हुआ कि कुश जी ने ऐसा कहा है, तो बड़े भयभीत हो गए। बोले किसी हमारी प्राण रक्षा आप कैसे हो। तो उन्होंने अपने इष्ट, चूँकि भगवान भोलेनाथ नागों के इष्ट हैं, उनसे प्रार्थना की कि प्रभु किसी तरीके से हमारी प्राण रक्षा कीजिए। भोलेनाथ प्रकट हुए, अपने भक्तों की रक्षा के लिए देखिए सदैव आते हैं, है ना। तो भोलेनाथ प्रकट हुए, उन्होंने कुश जी के क्रोध को शांत किया और कहा इन नागों को अभय दान दीजिए। नागों को अभय दान दिलाने का कारण ही इनका नाम नागेश्वर पड़ा है। हाँ, और उसके बाद फिर उसी कन्या से कुश जी का विवाह भी करा दिया। कुश जी ने कहा महाराज हम इस सारी चीज़ों को तभी स्वीकार करेंगे जब आप नित्य प्रति हमको यहाँ पर दर्शन दिया करें। तो तब से ये मंदिर स्थापित है सरयू मैया के तट पर। बराबर अपने भक्तों का कल्याण कर रहे हैं, दर्शन दे रहे हैं। थैंक यू। సో ఇలాంటి శివుడి మందిరం ఇంత అత్యద్భుతంగా సరయూ నదీ తీరంలో చాలా అందమైన శిల్పకళలతోటి ఆర్కిటెక్చర్ అయితే సూపర్బ్ అండి. అసలు ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ గుడి. ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది. మాకు కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడటానికి మాకు టైం సరిపోక మేము మళ్ళీ స్పెషల్గా నైమిషారణ్యం, అయోధ్య, ఆ తర్వాత చిత్రకూట్, జనక్పురి ఇవన్నీ స్పెషల్గా ప్లాన్ చేసుకుని ఈ ప్లేసెస్ అన్నీ చూడటానికి మళ్ళీ మేము వెళ్ళామన్నమాట. మేము వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది ఈ గుడి. ఆ తర్వాత నేపాల్ నుంచి ఆ దివ్యశిలలను తీసుకొచ్చి రామచంద్ర లక్ష్మణుల విగ్రహాలను చెక్కిస్తున్నారనమాట. అందులోనే రామకథ మొత్తం చిన్న 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 విగ్రహాలతోటి ఏ సన్నివేశానికి ఆ సన్నివేశానికి తగ్గట్టుగా చాలా అందంగా చెక్కిస్తున్నారనమాట. అది ఆ తర్వాత పూర్తయిపోయింది. ఇది నేను పోస్ట్ చేసేటప్పటికి కూడా రామ జన్మభూమి అయిపోయింది, కానీ ఆ శిలలు ఇంకా సీతారామచంద్రుల విగ్రహాలు అయితే పూర్తవ్వలేదు. ఇది హనుమాన్ గర్హి మందిర్ అండి. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అందులో కొన్ని పెట్టానని చెప్పి ఇందులో నేను పూర్తి కవర్ చేయట్లేదు, కొన్ని ప్లేసెస్ నేను కవర్ చేస్తున్నాను అనమాట. సో ఈ హనుమాన్ గర్హి మందిర్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అద్భుతంగా ఉంది. కలర్ఫుల్గా ఆంజనేయ స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉందన్నమాట. మేము స్వామివారికి బట్టలు తీసుకెళ్ళి ఇదంతా దర్శనం చేసుకొని చాలా అద్భుతమైన అనుభూతి అనమాట. ఇక్కడ సీతాకి రసోయి ఉందండి. దీని తర్వాత మేము దానికి వెళ్ళామన్నమాట. అప్పటికి లంచ్ టైం అయిపోయింది. అక్కడ చక్కటి భోజనం అండి, అసలు ఎంత బాగా భోజనం పెట్టారో. సీతమ్మ వారు అక్కడే వంట చేసేవారు, వాళ్ళ వంటశాల అనమాట. అందులో ఎంతమందికి భోజనం పెట్టారంటే అక్కడ. సో వెళ్ళిన వాళ్ళకి దర్శనమే కాదు, కడుపు నిండా భోజనము, పుణ్యము అన్నీ దీవించే రామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించడం మాత్రం హిందువులకి నిజంగా జీవితంలో ఒకసారి అద్భుతమైన అనుభూతి అనమాట. తర్వాత ఆ తర్వాత దశరథ్ మహల్, ఆ తర్వాత బోల్డ్ అని టెంపుల్స్, అవన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఆ తర్వాత సీతమ్మ వారు మొదటిసారి ఆవిడ పల్లకీలో వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారు ముగ్గురు ఆవిడకి ఇచ్చిన హారాలు అవన్నీ కనకమహల్ అంటారనమాట దాన్ని. అది కూడా మీకు చూపిస్తున్నాను ఇందులో చూడండి మీరు. అది కూడా ఆ
కనకమహల్ దగ్గర నుంచి అసలు ఎన్ని ఉన్నాయోనండి చూడడానికి. మొత్తం తిరగడానికి మనం బై వాక్ కొన్ని వెళ్ళాము. ఈ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అక్కడి నుంచి నేపాల్ నుంచి తెప్పించిన శిలలను అవి చూడడానికి మాత్రం మేము స్పెషల్గా ఆటో చేసుకుని కొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అంతా తవ్వేసి ఎక్కడికక్కడ అప్పుడంతా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి చాలా ఇదిగా ఉంది. మేము ఇంకొక 1 year తర్వాత వెళ్తే ఆ విగ్రహాలను కూడా చూడొచ్చు అని చెప్పేసి మేము వెళ్ళలేదన్నమాట. ఆ తర్వాత ఇంకొక పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ఎంత బాగుందో ఆ గుడి అయితే. ఇదొక మందిర్ ఉందండి. ఈ 3 మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ ఉన్నాయి. తర్వాత భజన్ తోటి ఇది ఎంత బాగా ఓపెన్ చేశారు. 3 ద్వారాలలో 3 పెరుమాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇది ఓపెన్ చేశారనమాట. ఇవన్నీ చూసుకుని చాలా చక్కటి అనుభూతిని పొందాం మేము. ఇంత అందమైన అక్కడ ఈ దశరథ మహల్, అక్కడ దశరథుడి చిత్రపటాలు అవన్నీ ఉన్నాయండి. ఎంత బాగుందో అసలు. అక్కడ ఉన్నారు, తిరిగారు. రామ్లల్లాకి జన్మభూమి, ఆయన ఇక్కడ చిన్నతనంలో ఉన్నారు అనటానికి అదంతా నిదర్శనం అనమాట. లవకుశులు ఆడిన చోటు, వాళ్ళు పరిపాలించిన చోటు అవన్నీ ఉన్నాయి చిత్రపటాలు. అసలు చాలా చక్కటి టెంపుల్, చాలా విశాలమైన దీంట్లో ఉంది. మేము వెళ్ళినప్పుడు మొత్తం పూర్తి అవ్వలేదని చెప్పాను కదండి మందిర్. అప్పటికి బుచ్చి రాముడి విగ్రహం ఉందండి. ఇంకా అంటే ఒరిజినల్గా అనమాట. యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభూతిని మనం సొంతం చేసుకోవచ్చండి అక్కడికి వెళ్తే. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఇంకా గుడి కట్టలేదు కాబట్టి బుజ్జి రాముడి విగ్రహాన్ని చూడొచ్చు. ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు బాలరాముడి విగ్రహాన్ని చూడొచ్చు. మళ్ళీ ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళు పూర్తయిపోయిన నేపాల్ నుంచి వచ్చిన గండకి శిలల నుంచి వచ్చిన మన సీతారాముల విగ్రహాలను కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఈ వెనకాల రాముడి విగ్రహం ఉండింది. ఎంత అందంగా బాలరాముడు అనమాట. राजमहल माता सीता जी जनकपुर से जब ब्याह करके आए तो माता जानकी का यहाँ पर डोला उतारा गया। मुंह दिखाई हुआ जो कैकेयी ने सीता को सोने का महल श्री कनक भवन दिया। कौशल्या माता ने चूड़ामणि दिया। सुमंत्रा जी ने गले का हार दिया। दशरथ राजा ने कहा कि जा बेटी, मैं आज से वचन देता हूँ, आज से मनुष्य पहला कोई राम नहीं कहेगा, मैं वचन देता हूँ, पहले सीता उसके बाद राम। बोलो सीता मैया की जय। जय श्री राम। आप दक्षिण भारत का राजा है। ఇదండి చూసారా, ముగ్గురు అత్తగారులు సీతమ్మ వారికి కోడలికి ఎంత చక్కగా ఫస్ట్ అన్ని ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి, దశరథుడు కూడా సీతమ్మ వారి పేరే ముందు, రామచంద్రమూర్తి పేరు తర్వాత అని చెప్పి అంతటి రెస్పెక్ట్ ఇచ్చారనమాట కోడలికి. మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. అన్నదమ్ములా కలిసి ఉండి విడిపోయి కలిసి ఉండాలి, ఇవన్నీ ఆయన మనకి నేర్పించలేదు. కలిసి ఉండాలనే చెప్పారు మన హిందువుల ధర్మంలో. సో చక్కటి నీతిని, అటు కుటుంబము, రాజనీతి, అన్నీ సాటి మానవుల పట్ల ప్రవర్తన దగ్గర నుంచి ఒక గ్రంథమే అవుతుంది. రామచంద్రమూర్తి ఎలా ఉండాలో మన హిందూ సమాజానికి ఆయన ఆనాడే తెలియజేశారనమాట. ఇవన్నీ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి, అడుగడుక్కి టెంపుల్స్ ఉన్నాయి. పొద్దున్నే మీరు సరయు తీరంలో కూడా చక్కగా స్నానం చేసి వీటన్నిటినీ చూడడానికి వెళ్ళొచ్చు. 1 day పెట్టుకుంటే 1 dayలో మొత్తం చూసేసేయచ్చండి. అయోధ్య అంతా కవర్ అయిపోతుంది, ఆల్మోస్ట్ మొత్తం చూసేయచ్చు. అంత బాగుందన్నమాట. రకరకాల రామచంద్రమూర్తి విగ్రహాలు, ఆయన తిరిగిన చోటు నిజంగా చూడాలంటే అదృష్టం చేసుకొని ఉండాలండి. ఇందులోనేమో చక్కగా రామచంద్రమూర్తి పాదాలు ఉన్నాయండి. గురువు, తల్లి, తండ్రి చెప్పిన మాట వింటే లైఫ్లో ఎంత మంచి జరుగుతుంది అనేది అక్కడ ఒక బోర్డు మీద చాలా బాగా రాశారనమాట. ఈ గుళ్ళో ఎంట్రన్స్లోనే అనమాట. ఎంట్రన్స్లోనే చాలా బాగా రాశారు. ఇందులోనే దశరథుడి చిత్రపటం, ఆయన దశరథ, ఇవన్నీ అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయోనండి. ఎవరైనా ఉన్నారా లేరా అంటే ఎంత క్లియర్గా సాక్షాత్ ప్రత్యక్ష నిదర్శనాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి ఈ గుళ్ళో. ఈ ప్రదేశంలో పాదాలు ఉన్నాయన్నమాట. ఈ పాదాలని చక్కగా దర్శించుకుని అప్పుడు లోపలికి వెళ్ళొచ్చు మనము. ఇగోండి ఇలా అందంగా పాదాలు దర్శనమిస్తాయి లోపలికి వెళ్తే. ఇవన్నీ చూసుకుని ప్రదక్షిణ చేసుకుని మళ్ళీ మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. చాలా పెద్ద ఓపెన్ ప్లేసెస్లో అప్పటి కోటలు అవన్నీ అసలు చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసుకుని లోపలికి వెళ్ళొచ్చు. లోపల ఇలా ఉందండి, విగ్రహాలు అయితే పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగున్నాయి. ఎన్ని గుళ్ళో
ఇదొక ద్వారం అన్నమాట. ఇగోండి దశరథుడి చిత్రపటం అక్కడ ఇలా వేసింది. మేము వెళ్ళి కూడా చాలా 2 years దగ్గర అయిపోయిందండి. అప్పుడు అన్నీ ఉండబడి ఇగోండి ఇవే నేపాల్ నుంచి వచ్చిన అమ్మవారి, జనక్పూర్ నుంచి వచ్చిన గండకి దివ్యశిలలు అన్నమాట. వీటినే ఇప్పుడు విగ్రహాలుగా చెక్కి ఇంకా కూడా ఇప్పటికి కూడా ఇంకా ప్రతిష్ఠ చేయలేదు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః.